స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్కి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పింది అంటూ కూడా బీఆర్ఎస్ విస్తృత ప్రచారం అయితే చేస్తుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరి బీసీలు ఏం చేయబోతున్నారు, గట్టి దెబ్బ కొట్టే అవకాశం ఉందా లేకపోతే సానుకూలంగా ఉంటారా అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ఇక దీనిపైన ఈరోజు చర్చిద్దాం. ఈ అంశంపై వివరణ ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకుంటే బీసీలు ఏం చేయబోతున్నారు సార్? ముఖ్యంగా 42% రిజర్వేషన్ అంటూ కూడా దాన్ని ఇప్పుడు కోర్టు దాని మీద వద్దన్నది అన్న నేపథ్యంలో మరి ఇప్పుడు కాంగ్రెస్ అయితే మాట మార్చింది అని బీఆర్ఎస్ విస్తృతంగా అయితే ప్రచారం చేస్తుంది. మరి ఇప్పుడు బీసీలు సానుకూలంగా ఉంటారా కాంగ్రెస్ పార్టీ పట్ల, లేకపోతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరి ఓడించే ప్రయత్నం చేస్తారా? మొత్తానికి స్థానిక సంస్థల్లో బీసీల పక్షంగా ఏం జరగబోతుంది? అలా గౌరీ, మీకు అట్లాగే ఓల్గా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు సమస్య వాళ్ళది. కడుపు నొచ్చి ఎవరికి వస్తుందో వాళ్ళు మంది మింగాలి కదా. బీసీలు ఏం చేస్తారు అంటే, వాళ్ళు కడుపు నొచ్చింది మరి వ్యతిరేకంగా ఓటేస్తారా, అనుకూలంగా ఓటేస్తారా అనేది తేలాల్సింది రేపు ఎన్నికల్లో. ఫలితాలు వచ్చినాక మనం విశ్లేషించవచ్చు. కానీ ఏ వైపు కాబోతున్నారు బీసీలు ఆందోళన చేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు చేశారు. కొందరైతే రంగులు చల్లుకున్నారు. చూసాం, కవిత లాంటి బీసీ కాని ఆమె కూడా రేవంత్ రెడ్డి గారు జస్ట్ ఆ బిల్లు పాస్ చేయగానే పెద్ద ఎత్తున రంగులు చల్లుకొని హోలీ పండుగ చేసుకున్నారు. చూసాం, కుటుంబం అంటే పండుగ. కనుక ప్రతిపక్షాలు సహజంగా చేస్తాయి కాబట్టి ఎట్లా అంటే, బీఆర్ఎస్ ఉందనుకోండి ఖచ్చితంగా ఎండగడుతుంది కదా. ఎందుకంటే నష్టపోయింది వాళ్ళు కదా. ఇప్పుడు 42% రిజర్వేషన్స్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ చేస్తే కేసీఆర్ గారు తగ్గించారు 2. వాళ్ళేమో మేము ఇస్తామని ప్రామిస్ చేసుకుంటూ, గతంలో కేసీఆర్ గారు 34 ఉన్న రిజర్వేషన్లు 23 తగ్గించారని బదనం కూడా చేసింది కదా. మా ప్రయత్నం మేము చేసినాం, కాలేదు అన్నాక కూడా 2023 మన కామారెడ్డి డిక్లరేషన్ అంటే మన ఎన్నికల కన్నా ముందు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు క్లియర్ గా మేము ఇస్తామని హామీ ఇచ్చారు, వాళ్ళు చేయలేదని బదనం చేశారు. కనుక వాళ్ళ కడుపు అంటే ఉంటది కదా. దానివల్ల బీసీల ఓట్లతో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. బీసీలకి ఇది ఒకటే కాదు, ప్రతి సంవత్సరం 5,000 కోట్ల చొప్పున 4,000 కోట్ల చొప్పున 20,000 రూపాయలు బడ్జెట్ లో పెడతామన్నారు. అది వీళ్ళు చేతులు ఉండే పని కదా. అది ఎందుకు చేయలేదని సమస్య అడుగుతారు కదా. 2 హామీలు బీసీలకు ఇచ్చింది కామారెడ్డి డిక్లరేషన్. ఒకటేమో మీకు 42% రిజర్వేషన్ ఇస్తాం, కేసీఆర్ అన్యాయం చేసిండు, అది 34 ఉన్నది 23 చేసేసిండు, కనుక మిమ్మల్ని అన్యాయం చేసిండు, కనుక 2019 ఎన్నికలు పునరావృతం కాదు, మళ్ళీ ఈసారి మేము తప్పనిసరి అన్ని ఎన్నికల్లో మీకు 42% రిజర్వేషన్ ఇస్తాను. దాంతోపాటు 4,000 చొప్పున 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో బీసీల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెడతాను. ఇది ఇది పోయింది, అది పోయింది కదా. అందుకని ఆ అక్కసు ఉంటది కనుక బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. అట్లాగే బీజేపీ కూడా కొంత నష్టపోయింది కదా, బీసీల ఓట్లు నష్టపోయింది కదా, బీజేపీ కూడా వ్యతిరేకిస్తుంది. కానీ బీజేపీకి వచ్చిన నైతిక అర్హత తక్కువ ఉన్నది. ఎందుకంటే బిల్లు పంపితే మీరు ఇక్కడ బిల్లు పాస్ చేసిండ్రు, కేంద్ర ప్రభుత్వాన్ని పంపితే మీరు పాస్ చేయడం, మీరు దాన్ని అంగీకరిస్తలేదు కదా. చట్టం పాస్ చేసిన తర్వాత ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్ పెట్టాల్సి ఉండే కదా, మీరు దేశంలో ఎందుకు చేస్తలేరు ఆ మార్పు అనే మాట బీజేపీని అడుగుతున్నారు. కనుక బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతుంది. అయినా బీజేపీ కూడా అంటుంది, ఒక బీఆర్ఎస్ కాదు గౌరీ, వాళ్ళు కూడా అంటున్నారు, బీజేపీ వాళ్ళు కూడా అంటారు ఇస్తామన్న హామీ మీది, కేంద్ర ప్రభుత్వం ఒప్పుతుందా ఒప్పకపోతుందా అవన్నీ సమస్యలు మీరు చూసుకోవాలి. అలవి కానీ హామీ ఇచ్చారు, మేము చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ కు నైతిక అర్హత ఎట్లుంటది? వాళ్ళని బదనాం చేసిండ్రు, వాళ్ళ ప్రభుత్వం పోయింది, వీళ్ళు ప్రభుత్వం అదే హామీ మీద ప్రభుత్వానికి వచ్చిండ్రు. వీళ్ళు ఏమంటారంటే అధికారంలో లేదు, హామీ మీది అమలు మాదా అని బీఆర్ఎస్ అంటది. హామీ మీది అమలు మాదా అని బీజేపీ అంటుంది. కనుక అక్కడ ఆ ప్రయత్నం చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తే అవకాశం ఉంది బీఆర్ఎస్ కు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తాయి, 2 చేస్తాయి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బీసీల సంగతి మాట్లాడదాం. బీసీలు ఏం చేస్తున్నారు? గతంలో చెప్పాను కదా, రేవంత్ రెడ్డి గారు ఒక స్టెప్ అయ్యాగానే హై హై నాయక, జై జై నాయక అని ప్రతిసారి కృష్ణయ్య గారు బీజేపీ ఎంపీ కదా, రేవంత్ రెడ్డి గారు ఒక స్టెప్ అయ్యాగానే చాలా మెచ్చుకున్నాడు కదా. నేను అన్నాడు, ఇప్పుడు బిల్లుకి పండుగ కాలేదు, అసలు పండుగ కావాల్సి ఉన్నది, బిల్లు పాస్ కావాలి, బిల్లు పాస్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పంపాలి, పంపి చట్టం చేస్తే ఆ చట్టం వాళ్ళు ఆమోదించాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, గవర్నర్ రాష్ట్రపతి ఆమోదించాలి కదా అని చెప్తే వీళ్ళకి అర్థం కాలేదు. చాలా పెద్ద ఎత్తున పొగిడింది కదా. ఇప్పుడు ద్రోహం చేసింది నేనే అంటున్నాను, రేవంత్ రెడ్డి ద్రోహం చేసింది అంటున్నాను. మరి ఆ మాట ఈ మాట వీళ్ళే మాట్లాడింది కదా. నాయకులు ఓ రకంగా చెప్పాలంటే చంచలత్వంతో ఉన్నారు. ఇక ప్రజలు బీసీలు అంటారా, బీసీలు కూడా వీళ్ళేం చెప్తే తింటారని అనుకోవద్దు. ఎప్పుడు కూడా వాళ్ళు ఆశపడ్డారు. బీసీలు చాలా వరకు మొన్నటికి 42% రిజర్వేషన్ వస్తే ఆశపడ్డారు. కానీ నాయకులు చెప్పినట్టు ఏం వినరు. నాయకులు ఇవాళ తెగిడినా ఆనాడు పొగిడినా ఇవాళ ప్రజలు ఓట్లేసి ప్రజలే కనుక కొంత అసంతృప్తితో ఉంటారు. అసలు సమస్య లేకుండా ఉండదు. కానీ మొన్న జూబ్లీహిల్స్ ఫలితాలు చూసాం కదా, మరి ఇన్ని పథకాలు అమలు కాలేదు, ఇన్ని పథకాలు చేయలేదు, మొత్తం అంతా ఎండగట్టింది కదా బీఆర్ఎస్ వాళ్ళు.
మరి ఎవరికి ఓటేషన్ ప్రజలు? చివరికి ఎవరు కొటేషన్? అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ నేనేమంటున్నా ప్రజా తీర్పును అవమానించారు. మంచో చెడ్డో కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఆ ఉత్సాహంతోనే కదా ఇవాళ బీసీలను కూడా మరొకసారి మభ్యపెట్టి ఓట్లు వేయించుకుందామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. దాన్ని మభ్యపెట్టే అవకాశం లేకుండా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా నిరూపించాల్సింది మీరు నేనే కాదు కదా, ఎవరు చేయాలి? బీఆర్ఎస్ చేయాలి, బీజేపీ చేయాలి. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. చివరికి మోసపోయామే అని కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓట్లేస్తారా? లేదు. అయినా సరే ఇంకా ఆశ ఉన్నది. ఇంకో 3 ఏళ్ళు ప్రభుత్వం వీళ్ళదే ఉంటది కనుక మరి స్థానిక ప్రభుత్వాలలో మరి మేము వీళ్ళనే గెలిపిస్తామని మరి అదే సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల్లో మరి ఈ పార్టీ సానుభూతి పని పార్టీని గెలిపించేది ఏం లేదు. ఇక్కడ ఎక్కడ కూడా మనకు పార్టీ గుర్తులు ఉండవు కనుక వార్డు మెంబర్ కు, సర్పంచ్ కు కనుక వాళ్ళు ఆ సానుభూతి పని గెలిపిస్తారా? లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళనో లేకుంటే బీజేపీ వాళ్ళనో, బీజేపీ కూడా అన్ని సీట్లకు పోటీ చేస్తా ఉంటుంది, బీఆర్ఎస్ అన్ని సీట్లకు పోటీ చేస్తా ఉంటుంది. కనుక తప్పనిసరి వాళ్ళలో వీళ్ళు గెలుస్తారా? కానీ అంతిమంగా జరిగేది ఏంటంటే ఏ దొడ్లో ఈయన దూడ మాదే అనే అవకాశం అయితే ఇందులో ఉంటది. అది అధికార పార్టీకి సహజంగా ఉంటది. ఎందుకంటే ఒకవేళ గెలిచిన తర్వాత కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు దిక్కుమాలగా ఫిరాయింపులు చేస్తుంటే, అఫీషియల్ గా బీఫామ్ తీసుకునే ఎమ్మెల్యేలే మన ఫిరాయింపులు చేస్తుంటే, సర్పంచ్ ఎంత సర్పంచ్ చాలా చిన్న పదవి పాపం, సర్పంచ్ వాళ్ళ చిన్న స్థాయి కూడా పాపం ఏం చేస్తారు? రేపు గెలిచేదాకా బీఆర్ఎస్ అంటారు, గెలిచేదాకా బీజేపీ అంటారు అనుకోండి. గెలిచిన తర్వాత అయ్యో మరి వాళ్ళే అభివృద్ధి కోసం పోయిన ఎమ్మెల్యేలు అంటుండే గ్రామాభివృద్ధి కోసం పోయినామని చెప్పి పార్టీ పరంగా ఎన్నిక కానీ సర్పంచ్ అంటే తప్పేంటిది అంటున్నాను నేను కదా. రేపు ఏం చేస్తారు? ఏ పార్టీతో గెలిచినా, ఏ పార్టీ సానుభూతిని గెలిచినా చివరికి మళ్ళీ అధికార పార్టీ వైపు మొగ్గు చూపెడతారని నేను అనుకుంటున్నాను. అది జరిగినప్పుడు ఇక బీసీలు ఎవరు గెలిచింది, ఎవరు గెలవకపోతుంది, రేపు పొద్దున అధికార పార్టీకి మద్దతు చేస్తాను అంటున్నాను. చాలా వరకు స్థానిక ప్రభుత్వాలలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఓట్లు పడతాయి. ఇక్కడ ఈ బీసీలు అలిగి ఉన్నారు కనుక పడతాయా పడాయా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి, అంతే, అంతగా మనం చేయలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 50% ఇస్తాము అన్న దాన్ని వాళ్ళు నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా సార్? 50% మన పార్టీ లేకుండా అసలు ఇస్తానికి అవకాశం ఎక్కడ అంటున్నా. మీరు బీఫామ్ ఇస్తే ఇచ్చినట్లు లెక్క కదా. ఏంటంటే ఒక న్యూట్రల్ పర్సన్ ఉన్నాడు, మా క్యాండిడేట్ అని వీళ్ళు అన్నారు అనుకోండి, మా క్యాండిడేట్ ఇంకోటి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు కదా. ఇప్పుడు పార్టీ పరంగా టికెట్ ఇచ్చేది ఉంటేనేమో బీఫామ్ ఇచ్చేది ఉంటే అది వేరుగా ఉంటుండే. అది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు చేస్తే గానీ ఇందులో మా వాళ్ళకి మేము 50% ఇస్తున్నా అంటే ఎట్లా 50% లెక్క పెడతారు అంటున్నాను. లెక్క పెట్టడానికి వీలు లేకుండా అప్పుడు ఎవరో చెప్పిండట, చుక్కలు లెక్క పెడతావా అంటే నేను 100 కోట్ల చుక్కలని నేను అన్నా అనుకోండి. 100 కోట్లు అవునా కాదా జవాబు లేని ప్రశ్నే కదా. అక్కడ ఆన్సర్ లేదు. అక్కడ 100 కోట్లు అవునా కాదా వాడు చెప్పలేను, నేను చెప్పలేను. నా ఇష్టం ఉండాలి సంఖ్య చెప్పొచ్చు. ఇది కూడా అంతే. చుక్కలు లెక్క పెట్టినట్టే మేమంతా 50%, 60% ఇచ్చినా అంటారు. 60% అంటున్నారు పిసిసి అధ్యక్షుడు. 50 కూడా కాదు, 60% ఇస్తాం మేము పోమంటారు. మీకు 57.5% మీరు ఉన్నారు, 60% ఇస్తారు. వీళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా వాస్తవంగా జరుగుతుందని చెప్తానమ్మా. 2019 ఎన్నికల్లో వాళ్ళకి 23% రిజర్వేషన్లే చట్టబద్ధంగా వచ్చినాయి. కానీ 46% గెలిచారు సర్పంచ్, 46%, 23 అదనం గెలిచాం. అట్లాగే 49% వార్డు మెంబర్లు గెలిచాం. ఏది ఇది వాళ్ళకి 23% ఇస్తే అంటే ఏది మొత్తం కలిసి 49% ఎన్నికైంది. అట్లానే ఎంపీటీసీలు పడింది. ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా 36-37% మొత్తం అంటే ఇది 23% రిజర్వేషన్ ఉన్నాయి వాళ్ళకు. 33-36% గెలిచింది. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ మాత్రమే 0.03% గెలిచింది. అంటే 31 జిల్లా పరిషత్తులు 31 మంది కూడా వాళ్ళే గెలిచింది. ఇది బీసీలే మన ఏమంటారు దాన్ని, వాళ్ళ రిజర్వేషన్ ఉన్నంత వరకే గెలిచింది. వాళ్ళకి ఎంత ఉండే 23% ఉంటే 1% కూడా తేడా రాకుండా గెలిచింది వాళ్ళు. మిగతా చోట్ల అయితే బీసీలు ఎక్కువ గెలిచింది కదా. మేమంతో మాకంతా అని ఒక చైతన్యం వచ్చిన తర్వాత బీసీలు వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వరకు వాళ్ళు రిజర్వేషన్ లేని స్థానంలో కూడా గెలిచింది. ఈ రిజర్వేషన్ ఉన్న స్థానంలో కానీ దాటి ఎట్లా గెలవలేదు కనుక ఎంపీపీ ప్రెసిడెంట్స్, జెడ్పీ చైర్మన్ కూడా, జెడ్పీ చైర్మన్ ఒక్కటి తప్ప ఎంపీపీ ప్రెసిడెంట్స్ కూడా ఎక్కువ మంది అంటే రిజర్వేషన్ ఉన్నదానికన్నా బీసీలు ఎక్కువ గెలిచారు. మరి దేని వల్ల వచ్చింది? ప్రజా చైతన్యం వల్ల కదా. ఇక్కడ కాదు, ఉట్టికుండా కాడ కొట్లాడడం కాదు వీళ్ళు చేయాల్సిన పని. ఎక్కడ కొట్లాడాలంటే ఎంపీ ఎమ్మెల్యేల రిజర్వేషన్ కావాలి, ఎమ్మెల్సీలకు ఎంపీలకు అది కదా చేయాల్సింది. అది ఎక్కడ పప్పులు ఉడకవు అక్కడ మహిళా రిజర్వేషన్లు ఇప్పటికి దిక్కు దశలు కూడా వీళ్ళు ఆమోదం పొందింది 2027 జనగణన తర్వాత, కులగణన తర్వాత మహిళలకు ఎప్పుడు ఇస్తా ఉంటూ 2029 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో వస్తుందా రాదా తెలియదు. మనది కూడా 2028 అయిపోతాయి మన అసెంబ్లీ ఎన్నికలు. ఆలోగా మహిళా రిజర్వేషన్లు వస్తాయా రావా అని తెలిసే పరిస్థితి బంధు ఇవాళ బీసీ సంఘాలను ఐక్యంగా నిలబడి ఏం చేయాలంటే ఈ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు కావాలని కొట్లాడని అయిపోయింది. ఓడి వెళ్ళిపోయింది. రైలు వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ మీదకి వస్తే లాభం లేదు. వీళ్ళు చేయాల్సిన పని ఎప్పుడు చేస్తుండే, నోటిఫికేషన్ రాకముందు చేసేదండి గట్టి ఉద్యమాలు. నోటిఫికేషన్ వచ్చేసింది, ఇవాటి నుంచి నామినేషన్ పడుతున్నాయి, కోర్టులో మళ్ళీ కేసు పడ్డది చూసాం కదా. కోర్టులో మళ్ళీ కొత్త కేసు పడ్డది.
ఏంటంటే మనకు బీసీ అన్యాయం చేసిండ్రు, మాకు అని చెప్పి ఒక కేసు వేసిండ్రు. అట్లాగే రిజర్వేషన్లలో తప్పు జరిగింది అని ఒక కేసు పడ్డది ఇవాళ. అంతకుముందేమో ఎస్సీలు ఎస్టీలు ఇద్దరు కూడా కేసు వేశారు. ఏంటంటే 2011 జనాభా లెక్కలు మాకెందుకు, 2024 జనాభా లెక్కలు బీసీలకు ఎందుకు, మరి బీసీలకు ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా, మాకు 2024 జనాభా లెక్కలు తీయాలి, రేపు పొద్దున మీరు కులగణన చేసిన అంటున్నారు కదా, మా లెక్కలు కూడా మీ దగ్గర ఉన్నాయి కదా, అదేమో అఫీషియల్ లెక్క అయింది, ఇదేమో నాన్ అఫీషియల్ లెక్క అయింది అని ఓ 2 కేసులు ఆల్రెడీ పడి ఉన్నాయి. జీవో నెంబర్ 93 మీద కూడా కేసు నడుస్తున్నది. ఇవన్నీ చూస్తే స్టే వస్తుందని అనుకోను, కానీ కోర్టులు కూడా జాప్యం చేస్తున్నాయి. కేసు పడగానే మంచి చెడు వాళ్ళు తేల్చేయాలి కదా. మొన్న కదా వారం రోజులు జరిపి నామినేషన్లు పడ్డాక దాన్ని రద్దు చేశారు కదా, ఎంత దుర్మార్గం. అంటే ఆశల పాలకులో బీసీలకు ఎట్లా ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయో ఇప్పుడు ఈ కోర్టులో కూడా అంటే మన సకాలంలో న్యాయం చేయకపోతే ఇట్లాగే ఉంటది. కోర్టులు ఏం చేయాలి, ఇప్పుడు నామినేషన్ చెప్పాలి కదా. సార్ ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అన్ని రకాలుగా రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వానికి అవగాహన ఉంది, కులగణన చేశాము అని చెప్పి రిజర్వేషన్ అంశాన్ని అయితే తీసుకొచ్చింది. ఇవన్నీ అందరికీ చెప్పిన విషయమే. కానీ ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంటే మసిపూసి మారేడుకాయ చేయాలి అనుకుంటుందా? కేవలం బీసీలని అడ్డం పెట్టుకొని వాళ్ళు సొంత లాభం పొందాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటివి చేస్తున్నాయా? మరి మిగిలిన కులాలు కూడా, సామాజిక వర్గాలు కూడా దీని మీద మరి వ్యతిరేకత చూపించే అవకాశం ఉంటుంది కదా సార్. కళ్ళ ముందే ఇంత దారుణం జరుగుతుంది అని బీఆర్ఎస్ పక్కన చెప్తూనే ఉంది. మరి ఇది వాస్తవమే అనేది కనిపిస్తూ కూడా ఉంది. కానీ మరి ఎందుకు, ఏ ధైర్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తుంది, ఇలాంటి హామీలు ఇస్తుంది అనుకోవాలి సార్? అధికారాంతంలో చూడవరే అయ్యా సౌభాగ్యం అన్నట్టు అధికారంలో 3 ఏళ్ళు ఉంటాం మేము అనే ఉద్యమం ఉంది వాళ్ళకి. డబ్బులు సారా గ్యారెంటీ అన్ని పార్టీలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ కొంచెం ఎక్కువ వస్తుంది అంతే. అధికారంలో ఉంది కనుక ఎక్కువ వస్తుంది. అంటే అందరూ సమానులు అంటే కొంచెం ఎక్కువ తక్కువ 3 పార్టీలు మన జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎట్లా పంచినాయి ఇక్కడ రాస్తారు. కనుక రేపు పొద్దున ఓట్ల పండుగ వచ్చిందని ప్రజలైతే బాగా సంతోషపడుతున్నారు. ఏమన్నా కానీ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, 1,67,00,000 మంది ఓటర్లుగా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ సగం మంది ఓటర్లు ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. అంటే రాష్ట్రంలో సగం మంది ఓటర్లు. అంటే ఓ రకంగా చెప్పాలంటే సెమీఫైనల్స్ లాంటిది ఈ తీర్పు. కాకపోతే ఏమైంది అంటే పార్టీ పరంగా ఎన్నికలు జరగడం లేదు కనుక ఫలానా పార్టీ వాడు ఇంతమంది గెలిచారని అఫీషియల్ గా మనం చెప్పలేం. సానుభూతి పనులు అనాల్సిందే కానీ పార్టీ ఏం లేదు కనుక ఇది మాత్రం పార్టీల అంటే అన్ని పార్టీలకు పరీక్ష అంటున్నారు. అంటే బీఆర్ఎస్ ఇంత వాదిస్తుంది కదా, బీఆర్ఎస్ కి ఏమైనా ఎక్కువ సీట్లు వస్తాయా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వేయకుంటూ ఉంటారా, లేకపోతే జూబ్లీ హిల్స్ ఎన్నికల లాగానే మరి కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేసినా మేము వేసే దిక్కు వేస్తామని పనులు వేస్తారా చెప్పలేం. కానీ ఇదైతే ఒక రకంగా చెప్పాలంటే ప్రాసెస్ మొదలైంది. వరుసగా వాటి నుంచి కరెక్ట్ 20 రోజుల్లో 17 డిసెంబర్కి అయిపోతుంది. ఈ నెల 30వ తారీఖు వరకే ఉంటది కనుక 20 రోజుల్లో మొదలైన ప్రాసెస్ 3 విడతల ఎన్నికలు అయిపోతాయి, ఫలితాలు కూడా వస్తాయి. కనుక 20 రోజుల్లో జరిగే పరిణామం తర్వాత ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయి. మొదటి విడతనేమో 11 నాడు తెలిసిపోతుంది. ఎందుకంటే ఎంతమంది సర్పంచులు ఏ పార్టీ వాళ్ళు ఎన్నికయ్యారని మన లెక్కలు చెప్తారు కదా, ఊళ్ళో తెలుసు కదా, అలా రామ్మోహన్ రావు ఏ పార్టీ అని ఉన్నారు అనుకోండి తెలుస్తుంది కదా. అట్లా అని నేను పార్టీ కాదు కానీ విషయం చెప్తున్నా. అంటే ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు మల్లయ్య అంటే నిలబడి సర్పంచ్, ఆ మల్లయ్య అంటే ఏ పార్టీకో తెలుస్తుంది కదా. అట్లా మన విలేకరులు రాస్తారు, అయిపోతుంది. 11 నాడు 1/3 తేలిపోతాయి ఫలితాలు, 14 నాడు మరో 1/3 66% అయిపోతుంది. ఈ మళ్ళీ ఒక 17వ తారీఖు మళ్ళీ 1/3 తేలిపోతుంది. ఉప సర్పంచులు అందరి ఎన్నికలతో. నా ఉద్దేశం ఏంటంటే పార్టీ రహిత ప్రజాస్వామ్యం బెస్ట్. మన పంచాయతీ ఎన్నికలు అది కరెక్ట్, అది కాపాడింది. నా ఉద్దేశం ఏంటంటే ఎంపీపీ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ కూడా పార్టీ రహితంగానే ఉంటే బాగుండేది. గతంలో సమితి ప్రెసిడెంట్ అట్లాగే ఉండేవాడు. సమితి ప్రెసిడెంట్ పార్టీ లేకపోయింది, సర్పంచులందరూ కలిసి సమితి ప్రెసిడెంట్ ఎన్నుకునేవాడు, సర్పంచుల నుంచి ఎన్నుకునేవాడు. అప్పుడు ప్రజాస్వామ్యం లింక్ ఉంటుండే. ఇప్పుడు ఎంపీటీసీ ఏం చేస్తుండో సర్పంచ్ తెలియదు, సర్పంచ్ ఏం చేస్తుండో ఎంపీటీసీ తెలియదు. అంటే అధికారాలు లేని పదవులకు వీళ్ళు పోటీ చేస్తున్నారు, ఉచ్చ విగ్రహాలకు మిగిలిపోతున్నారు, అంతకని ఏం లేదు. కాకపోతే ప్రథమ పౌరులు అట్లాగే వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు మాత్రం గ్రామాల్లో ఏదైనా చేయదలుచుకుంటే అవకాశాలు ఉన్నాయి. దానికోసమైనా చేయాల్సిన అవసరం ఉంది. ఇక మనకు ప్రభుత్వం ఏం చెప్తుంది, 3,300 కోట్ల రూపాయలు పోతున్నాయి, అందుకని చేస్తా ఉంటుంది. రిజర్వేషన్ అన్ని గంగలు గడిచినాయి, అయినా సరే 3,300 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, వాటి కోసం చేస్తాం. అవి ఎందుకు రావాలి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి వాడుకోవాలి. మరి పంచాయతీలకు ఇస్తారో లేదో తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి అయితే వాడుకుంటారు. ఆ డబ్బుల కోసమే ఎలక్షన్ చేస్తున్నారు అనే మాట బీసీలు అంటున్నారు, ఉద్యమాలు చేస్తా అంటున్నారు. మరి ఎన్నికలు వచ్చేదాకా ఎందుకు ఆగిండ్రు? ఈ 2-3 నెలల నుంచి ఇదే ప్రయత్నం జరుగుతుంది కదా. మరి మోసం చేస్తారని తెలిసి మరి బీసీ సంఘాలు ఏం చేస్తున్నట్టు ఇప్పటిదాకా? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరి పార్టీ పాట వాళ్ళు పాడుతున్నారు. ఏ పార్టీ రోటి కాడ పాట ఆ పార్టీ బీసీ సంఘాలన్నీ ఏదో పార్టీకి అనుబంధంగానో లేకుండా పనిచేస్తున్నట్లే కదా. అనుబంధంగా పని చేస్తలేమో అని బయటకు చెప్పుకునే వాళ్ళు కూడా
ఇప్పుడు కనుమరుగైపోతుంది. ఎక్కడ ఉందో తెలుస్తలేదు వాళ్ళు కూడా. కనుక ఏ పార్టీ మన బీసీ సంఘాలు ఆ పార్టీకి పనిచేస్తూ వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాయి. అందరూ ఏకమైనప్పుడు మాత్రమే తమిళనాడు రాజకీయాల్లాగా మనం అందరం ఏకమై పార్టీలు అందరూ కలిసి వస్తే ఈ బీసీ రిజర్వేషన్ 42% సాధించడం తప్పనిసరి సాధ్యం అంటున్నాను. ఆ వైపు అయితే నాకు ప్రయాణం కనపడతలేదు.